404వ నామము భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతత్యై నమః. ఇక్కడ ఇంతకుముందు కుముదాహ్లాద కౌముది అన్నారు. అంటే చంద్రుని వెన్నెల లాంటి చల్లదనము కలిగిన తల్లి అని చెప్పారు. ఇప్పుడు భానుమద్భాను, భాను అంటే సూర్యుడు, అటు చంద్రుని చల్లదనము అమ్మే, ఇక్కడ సూర్యుని వెలుగు ఆమె. హార్దము అంటే హృదయ సంబంధమైనది అని అర్థం. ఇక్కడ భక్త హార్ద తమోభేద భానుమద్భాను సంతతి అంటే భక్త హార్ద అంటే భక్తుల హృదయములో ఉన్నటువంటి తమోభేద తమస్సుని తమస్సు అనే చీకటిని, అంటే తమస్సు అంటే అజ్ఞానము, చీకటి అన్న అజ్ఞానమే, తమస్సు అన్న అజ్ఞానమే. భక్తుల హృదయములో ఉన్నటువంటి అజ్ఞానమును అంటే చీకటిని, తమోభేద తమస్సు అనే చీకటిని అక్కడ చీకటితో పోలుస్తారు అజ్ఞానాన్ని. తమస్సు అనే పదానికి చీకటి అజ్ఞానము అని తెలుసు కదా. ఆ అజ్ఞానం అనే 2 అర్థాలు ఉన్నాయి ఈ తమస్సుకి. అందువలన ఏం చెప్పారు, ఆ అజ్ఞానం అనే చీకటిని అనే చెప్పుకోవాలి ఇక్కడ. ఎందుకంటే భానుమద్భాను సంతతి అన్నారు కదా. భానుడంటే వెలుగు, ఇక్కడ తమస్సు అంటే చీకటి అని చెప్పుకుంటే సరిపోతుంది. అజ్ఞానం అనేటువంటి చీకటిని నశింపచేసేటువంటి తల్లి భానుమత్, సూర్యుని యొక్క భాను సంతతి అంటే సూర్యుని యొక్క సంతతి ఏంటంటే కిరణాలు. ఆ కిరణాల ద్వారా అమ్మ ఆ చీకటిని తొలగిస్తుంది. ఇక్కడ ఏం చెప్పారు, భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి. ఈ భాను అనే సూర్యుని కిరణాల ద్వారా భక్తుల హృదయాల్లో ఉన్నటువంటి చీకటిని, తమో గుణముతో కూడుకున్నటువంటి చీకటిని తొలగింపచేసే తల్లి. అలా అమ్మని అటు చంద్రుని వెన్నెలతో సమానంగా అక్కడ చెప్పారు, ఇక్కడ సూర్యుని వెలుగుతో సమానంగా అమ్మని చెప్పారు. అమ్మే అక్కడ వెన్నెల్లాగా అయ్యవారికి కన్నులకి ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగించింది, ఇక్కడ చీకటిని తొలగిస్తోంది. భాను కిరణాల ద్వారా అమ్మే భక్తుల హృదయాల్లో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని తొలగింపజేసేటువంటి తల్లి. హృదయంలో ఉన్నది ఎవరు, పరమాత్మ చైతన్యము అమ్మ ఉన్నది. దానికి ఇప్పుడు దీపం ఉంది. ఆ దీపం చిమ్ని అంటే మనకందరికీ తెలుసు కదా, పిల్లలకంటే తెలియకపోవచ్చు. ఆ చిమ్నీలో ఆ లోపల జ్యోతిలో నుండి వచ్చేటువంటి పొగే ఆ చిమ్నీని కప్పేస్తుంది, లోపల మసిలాగా. అది అప్పుడు జ్యోతిని కనపడకుండా చేస్తుంది. ఏం చేయాలి, జ్యోతి కనపడాలి అంటే చుట్టూ ఉన్నటువంటి ఆ చిమ్నీని ఆ గ్లాస్ తీసి ఆ మసి తుడిచేస్తే జ్యోతి కనపడుతుంది. జ్యోతి జ్యోతిగానే ఉంది, కానీ మనకి మసి కప్పటం వల్ల కనపడతల్లా. అలాగే లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అది ఆరిపోతే ఈ శరీరాన్ని క్షణం కూడా ఉంచరు. 7 కట్ల సవారి అంటారు, ఎందుకంటే దానికి ఆ పాడికి 7 కట్లు వేస్తారు, అందుకని 7 కట్ల సవారి ఎక్కిస్తారు అంటారు. మళ్ళీ క్షణం కూడా ఉంచకుండా అనుక్షణం ఎప్పుడు ఎక్కించి పంపించి మనం తిందామా అనే ఆలోచనలో ఉంటారు. ఆ జ్యోతి లేకపోతే ఈ శరీరం దేనికి పనికిరాదు. కానీ మనము ఎంత అజ్ఞానంలో ఉన్నామంటే
ఈ శరీరమే అన్నీ చేస్తోంది. ఈ శరీరం లేకపోతే ఈ ఇంట్లోనే గడవదు, ఎవరికి గడవదు. ఈ శరీరమే అన్నిటికీ ఆధారం అని, మూలాధారం అని అనుకుంటాం. ఇదే శాశ్వతము, ఇదే ప్రాణము, ఇదే అన్నీ సత్యము అనుకుంటాం. అసత్యాన్ని పట్టుకుని సత్యం అనే భ్రమలో ఉండటం ఎంత అజ్ఞానము. ఉన్నదాన్నేమో చూడలేము, లేనిదాన్నేమో అంటే అసత్యమైన దాన్ని సత్యముగా భ్రమపడుతున్నాం. ఉన్న సత్యమైన దాన్ని అసలు చూడలేకపోతున్నాం. అంటే అంత అజ్ఞానములో ఉన్నాం. ఆ చిమ్నీకి ఉన్నటువంటి మసిని తుడిచినట్టే లోపల ఆత్మజ్యోతికి చుట్టూ ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకటిని అమ్మ మనల్ని దయతో మన లోపల ఉన్నటువంటి ఆ అజ్ఞానాన్ని తుడుస్తోంది. అంటే అజ్ఞానం అంటే చీకటి. చీకటి పోవాలి అంటే వెలుగు రావాలి. చీకటి పోవాలి అని నువ్వు ఎన్నాళ్ళు తపస్సు చేసినా పోదు. ఆ చీకటి పోయేటువంటి క్రియ చెయ్యాలి. అంటే లైట్ వేస్తే పోతుంది, వెలుతురు వస్తే చీకటి పోతుంది. అందుకని ఆ మసిని తుడిచేస్తే అంతా దీప్యమానంగా జ్యోతి వెలుగుతుంది. అక్కడ మనకి జ్యోతి దర్శనము అవుతుంది. ఆ జ్యోతి వల్ల జగత్తంతా కూడా మనకి గోచరం అవుతుంది. అప్పుడు ఎలా కనిపిస్తుందంటే జ్యోతి దర్శనం అయినప్పుడు మనకి ఆ జ్యోతి కాంతిలో జగత్తంతా జ్యోతి స్వరూపంగానే కనపడేటువంటి జ్ఞానం కలుగుతుంది. అంటే జగత్తంతా అమ్మ స్వరూపమే, అమ్మ యొక్క అంశే. అమ్మలో నుంచి వచ్చినటువంటి జగత్తు అమ్మ స్వరూపమే కదా. అందుకని ఆ జ్ఞానము వెలుగు ఎప్పుడైతే వచ్చిందో, ఆ వెలుగు అనే జ్ఞానము ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ఆ అజ్ఞానము పోతుంది. జ్ఞానస్వరూపమైనటువంటి ఆ జ్యోతి స్వరూప పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆత్మజ్యోతి ద్యోతకమవుతుంది. ఆ జ్యోతిలో సృష్టి అంతటిని చూడగలుగుతాడు అజ్ఞాని. అంటే ఆ సృష్టిలో ఉన్నదంతా ఏమనుకుంటాడు? ఈ వెలుగే, ఆత్మ స్వరూపమే అనేటువంటి దివ్య జ్ఞానంతో ఆ సృష్టిని అంతటిని చూడగలుగుతాడు. అంతటి చూడగలిగేటువంటి జ్ఞానము కలిగిన వాడు మహాత్ముడు, మహానుభావుడు, మహాఋషి అవుతాడు. అటువంటి వాడికి అంతా ఆత్మే, అంతా పరబ్రహ్మమే, అంతా వెలుగే, అంతా చైతన్యమే. అంతా ఎవరు ఇలా చూసినటువంటి వాళ్ళు ఎవరు అంటే ప్రహ్లాదుడు. హ్లాదము అంటే నిన్న ఏం చెప్పారు? హ్లాదము అంటే ఆనందము, వెన్నెల. అలాగే అంటే విశేషమైనటువంటి నిన్న ఆ ప్రాదానికి ప్రధానము, ప్రథమము, ప్రకృష్టము అని మనకి దాని అర్థము ప్రసిద్ధాలో ఉన్నటువంటి అక్షరానికి ప్రధానము, ప్రథమము, ప్రశిష్టము అని మనకి 3 అర్థాలు చెప్పారు. అలాగే ప్రహ్లాదుడికి కూడా అయ్యే అన్నీ వర్తిస్తాయి. ఎందుకంటే ఆయనే పరమాత్మని అంతటా చూసినటువంటి ప్రథమ పురుషుడు ఆయనే. అంటే ప్రసిద్ధుడు ఆయనే. అలా ప్రధానంగా పరమాత్మనే అన్నింటిలో చూసినటువంటి మహానుభావుడు ఆయనే. విశేషమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ప్రహ్లాదుడు ఆయనే. అంటే చక్కని జ్ఞానము. ఆ జ్ఞానం ఏంటంటే, జ్ఞానం అంటే తెలుసుకోవటం వరకే. తెలుసుకున్నంత మాత్రాన మనకి ఏది ఫలితం ఉండదు. తెలుసుకుని ఊరుకుంటే మనకేం ప్రయోజనం ఉంటుంది? ఒక పని చెయ్యాలి అంటే ఎలా చెయ్యాలి ఏంటి అని అడిగి తెలుసుకుంటాం. తెలుసుకున్నంత మాత్రాన మనకి ఆ నైపుణ్యం వస్తుందా? దాని ఫలితం మనకు వస్తుందా? దాని అనుభవం వస్తుందా? రాదు. అనుభవం రావాలి అంటే దాని యొక్క ఆ శ్రమ, ఆ కష్టము పడితేనే దాని యొక్క అనుభవానికి వస్తుంది. అలాగే ఒక పదార్థము తిని బాగుంది అని అడిగి తెలుసుకున్నాం అనుకోండి,
తెలుసుకున్నంత మాత్రాన తిన్న అనుభవం రాదు. తెలుసుకోవాలి. తెలుసుకోవటమే జ్ఞానము. తెలుసుకున్న దానిని చెయ్యటము విజ్ఞానము. ఆ చేసిన దానిని తిని అనుభవించటం ప్రజ్ఞానము. ఈ విధంగా ప్రజ్ఞానముతో పూర్తి అవుతుంది. అజ్ఞానము ప్రజ్ఞానముతో పూర్తి అవుతుంది. అంటే ప్రజ్ఞానము బ్రహ్మస్వరూపము. అంటే అక్కడ తెలుసుకున్న దాన్ని అనుభవానికి తెచ్చుకున్నాడు గనక పూర్తి అవుతుంది, అయిపోయినట్లే. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ భక్తుల హృదయములో ఉన్నటువంటి ఆ తమస్సు అనేటువంటి చీకటిని అమ్మ భాను కిరణముల ద్వారా చీకటిని ఎలా తొలగిస్తుందో అలా అమ్మ అనుగ్రహము చేత ఆ చీకటిని తొలగించి వెలుగుని అంటే జ్ఞానాన్ని ప్రసాదించి వాణ్ణి విజ్ఞానిగా చేస్తుంది, ప్రజ్ఞానిగా చేస్తుంది. ఎందుకు చేస్తుంది? అమ్మని ఆశ్రయిస్తే, అమ్మని పట్టుకుంటే, అమ్మని కోరుకుంటే. ఏం కోరుకోవాలి మనం? నాకు జ్ఞానాన్ని ప్రసాదించమ్మా, ఆ మార్గాన్ని ప్రసాదించమ్మా, నేను పరమ అజ్ఞానంలో ఉన్నానమ్మా, నాకు జ్ఞాన మార్గాన్ని ప్రసాదించు తల్లి, నువ్వే దిక్కమ్మా, నువ్వు తప్ప నాకు అన్యులెవరూ లేరు. అమ్మని అడిగితే అమ్మ కరిగిపోతుంది, ఆ ప్రేమ పెళ్ళుపుకుతుంది. బిడ్డ అడిగిన దాన్ని ఎప్పుడూ అమ్మ కాదనదు, కాదనదు ఇస్తుంది. ఎట్లా అంటే నోట్లో పెట్టుకుని తినబోయేదాన్ని కూడా బిడ్డ నోట్లో పెట్టి ఆ బిడ్డ ఆనందిస్తుంటే చూసి ఆనందంతో తన కడుపు నింపుకునేటువంటి మాతృత్వం అమ్మది. అలా అందుకని అమ్మని అడగటమే మన అదృష్టం. అంటే అడిగితే చాలు అమ్మాన్ని అందిస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, విజ్ఞానాన్ని ఇస్తుంది, ప్రజ్ఞానాన్ని ఇస్తుంది. అమ్మ భక్తుల హృదయాల్లో ఉన్నటువంటి కటిక చీకటి అనేటువంటి తమో గుణాన్ని తొలగించి వెన్నెల లాంటి వెలుగులు విరజిమ్మి ఆ జ్యోతి యొక్క దర్శనము మనకి చేయిస్తుంది. ఆ జ్యోతి ప్రభలు వెలుగుతూ ఉంటాయి. ఆ ప్రభల్లో జగత్తంతా కూడా మనం చూడగలుగుతాము. అదే ముక్తి. అలా చూసినటువంటి వాడు జీవన్ముక్తుడు అంటారు. అంతటా ఆ జ్యోతి స్వరూపము యొక్క అంశగా చైతన్యంగా ఈ జ్యోతి అంతటా ఉంది, అమ్మ అంశే అని. ఈ జ్యోతి లేకపోతే ఇవన్నీ లేనట్లే కదా. ఎన్ని ఉన్నా జ్యోతి లేకపోతే అవన్నీ కనపడవు, లేనట్లే. అంటే ఆ వెలుగులో ఆ జ్యోతిలో జగత్తంతా మనకి చక్కగా కనపడుతోంది. ఆ కనపడుతున్నటువంటి దాంట్లో ఉన్నటువంటి అమ్మ చైతన్యాన్ని చూడటమే జగజ్యోతి. ఆ జగజ్యోతిలో మనం ఆ అమ్మ దర్శనాన్ని చేసుకోవటమే ప్రహ్లాదుని స్థితి వస్తుంది. అంతటి భాగ్యము మనము కలిగించుకుంటే అంతకంటే ఇంకొక మహాభాగ్యము లేదు. అంతటి భక్తుడు ఆయన ప్రహ్లాదుడు అటువంటి స్థితిని సంపాదించుకున్నాడు. అంటే అన్నింటిలో ఉన్నటువంటి నారాయణుని స్వరూపాన్ని, చైతన్యాన్ని మాత్రమే చూశాడు. నామరూపాల్ని అసలు చూడనే లేదు. ఇప్పుడు మామూలుగా భక్తి అంటే భగవంతుడా నాకు ఈ కష్టం నుండి రక్షించు, గట్టెక్కించు, నాకు ఈ దుఃఖాన్ని పోగొట్టు, సుఖాన్నివ్వు, ఆనందాన్నివ్వు అని కోరుకోవటం భక్తి. ఇక్కడ పరమజ్ఞానం ప్రహ్లాదుడిది పరమ జ్ఞానం, విశేషమైనటువంటి జ్ఞానము కలక ఆ పరమాత్మ అంతటా నిండి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆయన మనస్సు నిండా గర్భంలో ఉన్నప్పుడే ఆయన నింపుకున్నాడు. అందుకే గర్భిణీ స్త్రీలు చక్కని ఇలాంటి ఆ భాగవతం ప్రహ్లాదుడు ఇలాంటివి ఇలా అమ్మవారి అర్థాలు కానీ చదువుకోవటం కానీ వినటం కానీ విష్ణు సహస్రం కానీ భగవద్గీత కానీ అలా భగవంతుని స్మరిస్తూ వాటి యొక్క అర్థాన్ని తెలుసుకుంటే ఇంకా చక్కగా పరమజ్ఞానులు పుడతారు. అటువంటి పరమజ్ఞానుల్ని కనటం అంటే ఎంతటి భాగ్యమో, ఎంత అదృష్టం ఉండాలో. అలా వినేటువంటి బుద్ధి కలగాలి. బుద్ధి కలగాలి అంటే సుకృతం ఉండాలి.
సుకృతం ఉండాలి అంటే మనం చేసుకోవాలి. అంతకుముందు లేకపోతే ఈరోజు చెయ్యి, రేపు పొద్దున ఆ సుకృతం నీకు వస్తుంది, ఆ భాగ్యం వస్తుంది, మహాభాగ్యాన్ని పొందుతావు. ఇదివరకు లేదు, ఇవాళ లేదు, ఇవాళ సంపాదించు. ఆ సంపాదన ఎలా తెలుసుకో, తెలుసుకున్న దాన్ని ఆచరించు, ఆచరించిన దాన్ని అనుభవించు, అంతే. అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ బ్రహ్మస్వరూపాన్ని పొందాలి, అనుభవించాలి. అటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనకి అందించేటువంటి తల్లి మనకి అందుబాటులో ఉంది. ఆ భక్తుల హృదయాల్లో ఉన్నటువంటి చీకటిని తొలగించటానికి సిద్ధంగా ఉన్నటువంటి తల్లి దేంతో, భానుని కిరణాలతో చీకటిని తొలగించినట్లు అమ్మ చైతన్యంతో మనలో ఉన్నటువంటి ఆ తమో గుణాన్ని, ఆ అజ్ఞానాన్ని గట్టిగా చిక్కని చీకటిలాగా ఉన్నటువంటి ఆ తమో గుణాన్ని అమ్మ చైతన్యముతో, అమ్మ వెలుగులతో దాన్ని చివరి వరకు తొలగించుతుంది. అంటే ఆమె వెలుగులు అక్కడ ప్రసరిస్తే చాలు, ఆ చీకటి మాయమైపోతుంది. అటువంటి చీకటిని తొలగించేటువంటి భక్తహార్దతమో భేద భాను మద్భాను సంతతి అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం సర్వే జన